హలో ఫ్రెండ్స్, డబ్బు పిచ్చి అనేది అందరికీ ఉంటుంది కదా. డబ్బుని ఎవరు వద్దనుకోరు. డబ్బు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బు మీద ఆశ లేని వాళ్ళు ఎవరూ లేరనమాట. మరి ఈ డబ్బును ఆకర్షించడానికి ఏం చేయాలో తెలుసా? సో తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, వాస్తులో దిక్కులు చాలా ముఖ్యమైనవి. అందులో ఉత్తర దిశ డబ్బుకు సంబంధించినదనమాట. మరి వాస్తు ప్రకారం మీరు సంపదను పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా? ఇప్పుడు వాస్తు టిప్స్ అయితే తెలుసుకుందాం. మరి వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో ఉత్తర దిశకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉత్తర దిశ ఎప్పుడూ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి, ఈ కుబేరుడు ఈ దశలో నివసిస్తారని చెప్తున్నారు. మీరు ఈ దిశని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని, లేదంటే వాస్తు దోషాలు వస్తాయని అంటున్నారు. మరి వాస్తు ప్రకారం సంపదను పొందాలంటే ఈ నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటి ఇప్పుడు తెలుసుకుందామా? మీరు ఆఫీసులో పని చేస్తుంటే లేదా వ్యాపారం చేస్తుంటే వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం ముఖంగా కూర్చోవాలి. ఎందుకంటే ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దశలో డబ్బు అంటే ఉత్తర దశ కుబేరుని దశ అన్నమాట. కాబట్టి మీరు మీ ఇంట్లో డబ్బును ఉత్తర దశలో ఉంచాలి. ఈ దశలో ఉంచిన మీ డబ్బు మీకు మరింత ప్రయోజనం ఇస్తుందని అంటారు. మరి అలాగే మనీ ప్లాంట్, మీరు ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల చాలా మంచిదట. అలాగే దానిని శుభ్రంగా మంచి ప్లాంట్ బాగా పెరిగేలా జాగ్రత్తగా వహించుకోవాలి. మరి ఈ దశలో బాత్రూమ్ నిర్మించవద్దు. ఎందుకంటే మీ ఇంటికి ఉత్తరం దశలో బాత్రూమ్ నిర్మించకూడదు. దీనివల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయని అంటారు. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటానండి. ఎందుకంటే నేను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్నెట్లో సేకరించి సమాచారం ఆధారంగా తీసుకొని ఆ వివరాలను నేను మీకు అందించడం జరుగుతుంది. సో ఇందులోని అంశాలన్నీ కూడా కేవలం అవగాహన కోసం మాత్రమే. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.